35 సంవత్సరాల దోస్తాను మీ ఇద్దరికి. మాకెవరికీ తెలవనిది, మీకు మాత్రమే తెలిసిన రేవంత్ రెడ్డి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఏమి? రేవంత్ రెడ్డి గారిని మేము చిన్ననాటి నుంచి కూడా చూస్తే ఏంటంటే బాగా ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. అంటే మేము అందరం తిరిగే రోజులల్లా సరే మేము ప్రతి విషయాన్ని ఏదో అనీజీగా అంటే ఈజీగా తీసుకొని మేము వెళ్ళే సందర్భంలో చూసినాం. కానీ ఆయన ఆ రోజు నుంచి కూడా అంటే అటు బిజినెస్ రంగంలో కానీ చదువుకునే రంగంలో ఆ రోజులలోనే ఆయన ఒక పెద్ద ప్రింటింగ్ ప్రెస్ పెట్టి దాని ద్వారా ఆ రోజులలోనే పెద్ద ఎత్తున సంపాదించే క్రమంలో ఆ రోజే నాంది పడ్డది. అంటే అసలు బిజినెస్ అంటే తెలవని వయసులో కూడా ఆయన మెచ్యూర్డ్ పర్సన్గా పెద్ద పెద్ద వ్యాపార రంగంలో కానీ పెద్ద పెద్ద పరిచయాలు పెంచుకోవటం కానీ మాతో పాటు తిరుగుతూ చదువుకుంటూ కూడా సేమ్ ప్యారలల్గా వాళ్ళ కుటుంబం సహకారంతో ప్రింటింగ్ ప్రెస్ కానీ బిజినెస్లు చేయటం కానీ పొలిటికల్గా కూడా బాగా యాక్టివ్గా ఉండేవాడు. మొదటి నుంచి కూడా చాలా ఫైర్ ఉన్న వ్యక్తి. సో కాబట్టి దాన్ని అంటే తర్వాత రోజులలో ఆ ఫైర్ను కొంచెం పెద్దగా చేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మాతో పాటు జాలీగా ఉండేది, తిరిగేది, చేసేది. కొన్నిటికి దూరంగా ఉండేది. అంటే ఈ మందు దాగే విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ మొదటి నుంచి కూడా ఆయనకి ఎందుకో ఈ చెడు అలవాట్లు ఉండేవి కావు. అంటే మేము కాలేజ్ డేస్లో మేము అందరం కూడా ఏదైనా పండగ పబ్బాలకు పెళ్ళిళ్ళైన క్రమంలో మన ఆనవాయితీ ప్రకారం ఏదైనా కొంచెం ఎంజాయ్ చేయాలనే క్రమంలో కూడా మాతో పాటు ఉంటూ కూడా వాటికి దూరంగా ఉండటం కానీ ఎప్పటికప్పుడు ఒక డిగ్నిఫైడ్గా మెచ్యూర్డ్ పర్సన్గా అటు వ్యాపార రంగం కానీ చదువుకునే రంగం కానీ కుటుంబ రంగం కానీ ఫ్రెండ్స్ రంగాన్ని కూడా ఎప్పటికప్పుడు ఆయన పెంచుకుంటూ రావడం జరిగింది. అంటే కాలేజ్ మేట్స్ మీ ఇద్దరు? కాలేజీలో రెడ్డి హాస్టల్ రూమ్మేట్స్గా ఉన్నాం. బాగా చదువులు ఎట్లుండేది? చదువులో కూడా అబోవ్ యావరేజ్, అంటే మరీ టాప్ లెవెల్ ఇంటెలిజెంట్ కాదు కానీ అబోవ్ యావరేజ్ స్టూడెంట్. 70% 80% వరకు ఉండేది. అంటే ఒక మాటలు చెప్పాలంటే బాగా యాక్టివ్ మనిషి కాబట్టి అంటే ఒక రంగంలో యాక్టివ్గా ఉన్నాడు అన్నిట్లో ఉంటారు. అట్లనే చదువులో కూడా బాగుండేది. చదువులో రాణించేది. ఇటు వ్యాపార రంగంతో పాటు చదువులో కూడా బాగా ముందంజలో ఉండేది. అంటే కొంచెం కొట్లాటలు ఉండేది అప్పుడు, ఎంగేజ్ కదా, గొడవలలోకి వచ్చేది. మాకు ఎప్పుడన్నా మేము గొడవలు చేస్తే కూడా మళ్ళీ మాకు సంబంధించి కేసులైనా ఏదైనా పెద్ద మనుషులలో మాట్లాడవలసి వస్తే కూడా ఆయనే ఆర్గనైజ్ చేసుకొని మళ్ళీ పంచాయతీలు సెటిల్మెంట్కి అందరూ కలిసి తిరిగేది. అంటే మేమంతా ఒక గ్రూప్గా ఉండేది కాబట్టి అన్నిట్లో యాక్టివ్గా ఉండేది. అప్పటి నుంచి కూడా బాగా కోపం ఉంటుండే. ఎవరైనా ఏదన్నా మాట అంటే పడేటోడు కాదు. అది చాలా ఉంటుండే మాట అనటం. కానీ ఆయన ఒకరిని అనకపోయేది. ఎవరైనా ఈజీగా మాట్లాడి ఏదన్నా మామూలుగా వెహికల్గా మాట్లాడుతూ కూడా టాలరేట్ చేసేటోడు కాదు. ఆయన చాలా డిగ్నిఫైడ్గా ఉంటుండే, బాగుంటుండే. హెల్పింగ్ నేచర్ ఉందా? మొదటి నుంచి కూడా బాగా హెల్పింగ్ నేచర్. మొదటి నుంచి కూడా అంటే కాలేజ్ డేస్లో మాకైతే అప్పుడు జనరల్గా స్టూడెంట్ లైఫ్లో ఈ స్వార్థాలు ఇవన్నీ ఉండేవి కాబట్టి లేదు. అంటే పొలిటికల్గా కొంచెం ఆయన ఆర్ఎస్ఎస్ తోటి కొద్దిగా సంబంధాలు ఉండేది. కానీ మేము ఫ్రెండ్స్గా అంటే పొలిటికల్గా మాకు అప్పుడు పెద్ద సంబంధాలు లేవు. మేము నాన్ పొలిటికల్గానే ఫ్రెండ్స్గా రెడ్డి హాస్టల్లో అంతా 40-50 మంది ఫ్రెండ్స్ టీమ్గా ఉంటుండే. కానీ రాజకీయాలకు సంబంధాలు ఉండేవి కావు. దానికి సంబంధాలు లేవు. రేవంత్ రెడ్డి విషయాన్ని మీరు ఒక మాట అన్నారు, బాగా సంపాదించుండి అన్నారు కదా. ఏ వ్యాపారం చేసిండు ఆయన? అంటే బాగా హార్డ్ వర్క్ చేసేది. అంటే మేము చూస్తుండేది కదా, స్క్రీన్ ప్రింటింగ్ అని ఆ రోజులలో బాగా ఫేమస్ ఉంటుండే. అవును. ఆఫ్సెట్ కలరు అవి పెట్టేసిండు. తర్వాత కాంట్రాక్ట్ చేయటంలో కానీ అంటే ఇంత పని చేసుకుంటూ ఇంత చదువుకుంటూ కూడా దాన్ని కాన్సన్ట్రేషన్ చేసి ఒక్కొక్కసారి అంటే 24 hours కూడా ఆ రోజులలోనే పని చేయించే శక్తి ఉంటుండే. ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేసుకొని ఏదో ఒకటి సాధించాలి, అటు ఆర్థికంగా ఎదగాలి, సమాజంలో ఒక గుర్తింపు పొందాలని ఆ ఆరాటం మాత్రం బాగుంటుండే. చాలా కష్టపడేది. ఒక్కొక్క రోజు రాత్రి మొత్తం కూడా పని చేయించేది. సో ఆయన కష్టపడే విషయంలో అసలు ఎక్కడ కూడా రాజీ పడేటోడు కాదు, బాగా పనిచేసేటోడు.